Hi bro. Yeah, hi bro. Yeah, super ma'am, blockbuster. Every dialogue was ultimate. సాక్షాత్తు శివుడే భూమి మీదకి వచ్చి శివతాండం చేసినట్టుగా బాలకృష్ణ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నాం. అలాగే ఆది పినిశెట్టి గారి గ్రేట్ విలనిజాన్ని చూడబోతున్నాం. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఎవ్రీ డైలాగ్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్ కు నవ్వుతానో ఏ సౌండ్ కు నరుగుతానో తెలవదు నా కొడక, ఊహకు కూడా అందదు. అదొక డైలాగ్ అల్టిమేట్. మీ దేశానికి వస్తే దండిస్తారేమో, మా దేశానికి వస్తే ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే ఇది సర్జికల్ స్ట్రైక్. ఆది పినిశెట్టి 8 కంఠాలు తెగాల, రక్తం చిందాల. ఆది పినిశెట్టి సూపర్ డైలాగ్స్. మహా కుంభమేళ, శివ 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 శివ. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అఖండలో ఒక విశ్వరూపాన్ని చూసాము, ఇందులో ఒక 3 మెంబర్స్ విశ్వరూపాన్ని చూడబోతున్నాం. బాలకృష్ణ అల్టిమేట్ యాక్టింగ్. ఈ వయసులో 60 ఇయర్స్ వయసులో కూడా బాలకృష్ణ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో, అద్భుతమైన ఫైట్స్ తో కుమ్మేశారు. టీజర్ అయితే అల్టిమేట్, సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా నాకు తెలిసి ఇండియా చరిత్రలో ఒక విధ్వంసాన్ని సృష్టించబోతుంది. ఇది ఒక హైందత ధర్మానికి సంబంధించిన, పాకిస్తాన్ కి మనకి సంబంధించిన కొన్ని హైలైట్ పాయింట్స్ తీసుకుని ఈ సినిమా తీయబడింది. నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అయింది. మీ దేశానికి వస్తే ఖండిస్తారేమో, మా దేశానికి వస్తే, మా దైవాని జోలికి వస్తే ఖండిస్తామని ఆ డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. ఇంకోటి కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి. వన్ మోర్ ఐ విల్ టెల్ యూ. యా, కొండల్లోకి వచ్చి తొండలు పట్టి నీకే ఉంటే దైవాన్ని క్షేత్రంగా మార్చే మాకెంత ఉండాలని ఆ డైలాగ్ కూడా అల్టిమేట్ గా ఉన్నాయి. బట్ ఎన్ని డైలాగ్ చెప్పినా మనం బాలకృష్ణకి సాటి కాదు. బట్ ఆ డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంతవరకు మనం సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సీమసింహం లాంటి సినిమాలోనే ఆ బ్లాక్ బస్టర్ డైలాగ్స్ చూసాము. ఇప్పుడు ఈ సినిమాలో ఆ డైలాగ్స్ చూడబోతున్నాం. సూపర్ బ్రదర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు? యా, యాక్చువల్లీ బాలకృష్ణ గారు ఇదివరకే పాన్ ఇండియా అంటే ఇండియాలో జై బాలయ్య అనే ట్రెండ్ అనేది ఇప్పటికీ నడుస్తుంది, వరల్డ్ వైజ్ గా నడుస్తుంది. ఈ సినిమాతో కొన్ని దేశాల్లో బాలకృష్ణ ట్రెండ్ మారుమ్రోగిపోతుంది. ఒకప్పుడు మనము చిరంజీవి గారు మంచి డాన్సరు, మంచి గ్రేట్ అనే ఫీలింగ్ ఉండే మనకి. ఆ యొక్క ఫీలింగ్ ని ఈయన చెరిపేస్తున్నాడని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మనకి చిరంజీవి గారు కూడా ఇష్టమే, బాలకృష్ణ గారు కూడా ఇష్టమే కాబట్టి. సో దట్స్ వై. బట్ చిరంజీవి గారిని డామినేట్ చేసే స్థితిలోకి వెళ్ళిపోయారని నాకు, ఎందుకంటే యాజ్ ఎ బాలకృష్ణ ఫ్యాన్ గా మనకి చిరంజీవి గారి మీద ఎక్కువ కాంపిటీషన్ ఉండే. అది ఈయన కొల్లగొట్టేస్తారేమని భయం వేస్తుంది. ఏదైనా విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈయన టాలీవుడ్ యాక్టర్ కాబట్టి మన యాక్టర్ అందరి సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి. యా, సూపర్ బ్రో. బాక్సులు పగిలిపోతున్నాయి. ఎందుకంటే శివ 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 ఆ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.